నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ నేతల్లోనే అయోమయం, గందరగోళం. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీదే కుట్రలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నారు, అమరావతి గురించి ఇటుపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు అమరావతి మీద? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. అంటే ఈ రోజున వైసీపీ నేతల్లోనే అయోమయం, గందరగోళంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ రాష్ట్రం అభివృద్ధి గురించి కావచ్చు, రాష్ట్రం గురించి కావచ్చు, అమరావతి మీద ముఖ్యంగా విష ప్రచారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు మేడం? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడు, ఈ రోజున ఆయన చేసింది నిజంగా మనం చెప్పుకుంటే ఎక్కడైనా సరే చరిత్రలో ఏదైనా ఒక పార్టీ కానీ ఎవరైనా కొంతమంది వ్యక్తులు కానీ అధికారంలోకి వచ్చాక సహజంగానే వ్యతిరేకత కానివ్వండి, ఎక్స్ పార్టీ వాళ్ళు, లేకపోతే ఏదన్నా గందరగోళాన్ని సృష్టించడం కానివ్వండి, లేకపోతే ధర్నాలు చేయటం, ఇవన్నీ కామన్గా జరుగుతాయి. కానీ 2019 నుంచి 24 మధ్య మనం గమనిస్తే ఎక్కడా కూడా మనం కని విని ఎరగని రీతిలో 5 సంవత్సరాలు కూడా కంటిన్యూస్గా డే అండ్ నైట్ అన్నం పెట్టే రైతు, రాజధానికి భూములు ఇచ్చిన రైతు నిర్విరామంగా వాళ్ళు ధర్నాలు చేసిన పరిస్థితి ఆ రోజున. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఏం చేశారు ఆ రోజున? ఆయన వల్ల ఆ రోజున ఏం జరిగింది? మరి 3 రాజధానులు పేరుతోటి ప్రజలు ఎంతమంది గుండె పగిలి రైతులు అక్కడ మరి ప్రాణాలు పోయిన పరిస్థితి మనం చూసాం. మరి మనం ఎక్కడ చరిత్రలో చూసుండం. ఏదో ఒక రోజు ధర్నా చేస్తారు, ఒక రోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తారు, ఇదిగో మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి ఆ శిబిరాలు ఏర్పాటు చేసుకుంటారు మహా అయితే ఇంకొన్ని రోజులు. కానీ ఇట్లా 5 సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఉన్న పదవీ కాలం మొత్తం కూడా వాళ్ళు చేశారంటే మరి ఆయన వల్ల ఎలాంటి నష్టం వాటిల్లింది, ఆయన ఆలోచన విధానం ఎలా ఉందనేది దానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ఒక సెంటు భూమి ఇచ్చాడా? ఈ రోజున అమరావతి పేరు తలవటానికి కానీ, అమరావతి రాజధాని గురించి మాట్లాడటానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు ఉందా? మాట్లాడితే నదీ గర్భం నదీ గర్భం అని మాట్లాడతాడు. నదీ గర్భం అంటే అసలు అర్థం తెలుసా ఫస్ట్ ఆయనకి? ఆ మధ్య ఉండే భాగాన్ని నదిలో ఎవరైనా నివసిస్తారా? ఇలాంటి మొసళ్ళు కాకపోతే వీళ్ళు మొసళ్ళు, వీళ్ళు నివసిస్తారు పోయి నదుల్లో. ప్రజలు ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు. ఆ రోజున మనం విజయవాడ అంతా కొట్టుకుపోయింది. ఆ బుడమేరు దగ్గర ఏదైతే వీళ్ళు గతంలో చేసిన తప్పిదాలకి విజయవాడలో ఎంత ముప్పు వాటిల్లిందో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా కృషి చేశారో వాళ్ళందరినీ కూడా మంచి ఆహారం అందించడం కానివ్వండి, అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఏమన్నా ఉపయోగం ఉంది ఆయన వల్ల? అట్లాంటి సిచ్యువేషన్లో కూడా అమరావతి మునిగిపోలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ దుష్ప్రచారానికి ఆ రోజు కూడా అది మునిగిపోలేదు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మొన్నే మనం ఏం చెప్పుకున్నామంటే అన్ని న్యూస్ పేపర్స్లో రానివ్వండి, న్యూస్ ఛానల్స్లో రానివ్వండి, మనం మాట్లాడుకోనివ్వండి, ఒకటి చెప్పుకున్నాం. అదేంటంటే పండుగ కళ అమరావతిలో స్టార్ట్ అయింది. దాదాపుగా 30,000 మంది అక్కడ పనిచేయడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా అక్కడ జరిగే సంతలో ఏదైతే వాళ్ళకి కావలసిన వస్తువులు కొనుక్కోవడం, ఇంకా 20,000 మంది వచ్చే అవకాశం ఉంది. అతి త్వరలో ఒక మంచి నగరంగా రూపుదిద్దుకోబోతుందని చెప్పుకున్నాం. అది వినగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కడుపులో మంట స్టార్ట్ అయిపోయింది. ఏం చెయ్యాలి? ఈ రోజున ఆ పనులు ఆపాలంటే నేను ఏ విధంగా మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి? ఈ రోజున పందికేం తెలుసు పన్నీర్ వాసనని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుస్తుంది? ఆయన అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ప్రజావేదిక కూల్చాడు. ఈ రోజున చూస్తే 24 గంటల్లో 29 కిలోమీటర్ల నేషనల్ హైవే ఏదైతే బెంగళూరు, కడప, మరి విజయవాడకి ఒక నేషనల్ హైవే నిర్మించి వరల్డ్ రికార్డ్ సృష్టించింది ఆంధ్రప్రదేశ్. 2 వరల్డ్ రికార్డ్స్. ఒక దాదాపుగా 10,000 మెట్రిక్ టన్నుల ఏదైతే ఈ కాంక్రీట్ ఉపయోగించి ఎంత గొప్పగా ఆ హైవేని వేశారు, ఏ విధంగా దాని పనులు అంత త్వరగా చేశారు, వరల్డ్ రికార్డ్ సృష్టించారు. అది కదా చరిత్ర తిరగరాయాలన్నా, చరిత్ర రాయాలన్నా దానికి ఒక రాజస్వం ఉండాలి, రాజకీయం ఎలా చేయాలో తెలిసి ఉండాలి. ఇట్లాంటి వాళ్ళకేం తెలుసు? గాడిదకి మోసిద్ది గంధపు చెక్కల వాసన దానికి తెలియదు. వీళ్ళకి ఏంటంటే దాచుకోవటం అంటే అంటారు పెద్దవాళ్ళు, తినటానికే ఇల్లు కానీ ఉండటానికి కాదని. తినటానికే ఇల్లు కానీ ఉండటానికి కాదని. ఎందుకంటే దానికి ఎలా వచ్చిందంట సామెత, ఏదైనా వచ్చారంటే వాళ్ళు తిని వెళ్ళిపోతారు కానీ ఆ ఇంటి మంచి చెడ్లు కానీ ఆ ఇంటి శుభ్రత ఏమి పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి అంతే దోచుకు తినటానికే రాష్ట్రం. అక్కడ మంచి చెడు
అక్కడ ఏంటి అభివృద్ధి ఏంటి, ప్రజలేంటి, వాళ్ళ ఆరోగ్యం ఏంటి, మరి యువతకు మనం ఏ విధంగా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు అంటే ఏంటనేది లేదు. ఇంత దారుణంగా ప్రవర్తించిన వీళ్ళు ఈ రోజున ప్రెస్ మీట్లు పెట్టడం, రాజధాని గురించి మాట్లాడటం, ఇంగ్లీష్లో కాసేపు తెలుగులో కాసేపు లండన్ మందులు అయిపోయి మాట్లాడినట్లుంది. అది మళ్ళీ 24 గంటలు తిరగకుండా సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలో దింపాడు. ఆయనేం మాట్లాడతాడు, ఆయన ఏదేదో చెప్తాడు. బురద జల్లుతున్నారంట, వీళ్ళు కదా బురదలో ఉంటారు, వీళ్ళు కదా ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తారు, వీళ్ళు కదా 5 సంవత్సరాలు ఏం చేశారో చెప్పాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు రైతులు గుర్తుకు రాలేదా వాళ్ళకి? అప్పుడు ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బందులు గురయ్యారు, అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు సజ్జల రామకృష్ణారెడ్డి? సకల శాఖలుగా మొత్తం తానే పనిచేశాడు కదా, అప్పుడు మాట్లాడాలి కదా బయటకు వచ్చి. అప్పుడు ఆడిందే ఆట పాడిందే పాటగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఈ రోజున తానా అంటే తందానా అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒకటి మాట్లాడతాడు, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఒకటి మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళగా కనిపిస్తున్నారా? గట్టిగా సమాధానం చెప్పారు ఆల్రెడీ 11 ఇచ్చి. రేపు అది కూడా ఉండదు గ్యారంటీగా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రోజున వాళ్ళు చేస్తున్న పనులు కానీ మాట్లాడుతున్న మాటలు కానీ అలా ఉంటుంది. ఈ రోజు మేడం సాక్షి మీడియాలో వాళ్ళు టీడీపీ ఎల్లో మీడియా మొత్తం చెత్త డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నారు, పనికిరాని డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నారు, రాష్ట్రం గురించి మాట్లాడొచ్చు కదా, లేస్తే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని ఈరోజు సాక్షి మీడియాలో పదే పదే అదే విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. చూసాను నేను కూడా. అది ఎల్లో మీడియా ఈ విధంగా ఎల్లో మీడియా అని వాళ్ళు అంటున్నారు. ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రోజున రాష్ట్రం గురించి మాట్లాడుకోవచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు గురించి మాట్లాడుతున్నారు అనేది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా ఏ విధంగా అడ్డుకుంటున్నాడు, రాష్ట్రంలో కంపెనీలు రాకుండా ఎలాగ మెయిల్స్ పెడుతున్నారు, రాష్ట్రంలో ఏ చిన్న విషయం జరిగినా ఫాస్టర్ గారి మరణం జరిగింది ప్రవీణ్ గారిది, దానికి వీళ్ళు చేసింది ఏంటి? ప్రాపకాండా. ఏం చేశారు? కూటమి ప్రభుత్వందే బాధ్యత, చంపేశారు, అలా చేశారు, ఇలా చేశారంటే కొన్ని వేల కెమెరాలు సీసీటీవీ ఫుటేజెస్ తీసి దాని మీద నిర్విరామంగా పోలీసులందరూ, ఆంధ్ర తెలంగాణ పోలీసులందరూ కృషి చేసి ఏంటి అసలు ఏం జరిగిందని బయటికి తీస్తే యాక్సిడెంట్. దానికి ఏం చేశాడు? అందరినీ రెచ్చగొట్టి బైబిల్ పక్కన పడేస్తే కోతకు వస్తామని చెప్పి మాట్లాడాడు. దాని వెనక ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలా లేదా? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గుర్తుపెట్టుకునిద్దో, వాళ్ళ ఛానల్ గుర్తుపెట్టుకునిద్దో, వాళ్ళ పేపర్ గుర్తుపెట్టుకునిద్దో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి చేసే ఏదైతే ఈ నీచమైన రాజకీయ ముసుగులో పనులు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతూ ప్రాపకాండ చేస్తున్నారో, వీళ్ళ ఛానల్లో పేపర్లో డిబేట్లు పెడుతున్నారో, లేకపోతే ఆర్టికల్స్ రాస్తున్నారో, వాటి అన్ని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు అంటున్నారు కదా, ఎందుకు ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించవచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుకోవటం? మరి ఎవరు ఖాళీ బాటిల్ వేశారు మద్యం సీసాలు తిరుమలలో? ఎవరు ప్రతి నిత్యం లేచిన దగ్గర నుండి అక్కడ చిన్నదాన్ని, పెద్దాన్ని, అయిందాన్ని, కాదాన్ని ఏదో భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు? కాబట్టి చెప్పాలి కదా ప్రజలకు నిజమేంటో. నిజాలు ప్రజలకు తెలియాలి. బాబాయిని చంపేసి మీరు రక్తం తుడిచేసి కుట్లేసేసి కూతురుకు కూడా భార్యకు కూడా తెలియకుండా కానీ చేద్దాం అనుకున్నారు, జరగల. ఏం చేశారు? కాసేపు గుండెపోటు అన్నారు, రక్తపు వాంతులైనవి అన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఆ రోజున పట్టించుకోపోవటం వల్ల, ఆ రోజు మీ గురించి చెప్పకపోవటం వల్ల, రాష్ట్రం గురించి ఆలోచించటం వల్ల 2019 నుంచి 24 వరకు రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక వెళ్ళటానికి కారణమయ్యాం. రాష్ట్రం ఇన్ని సంవత్సరాలు ఎంత అభివృద్ధి కోల్పోయిందో, ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డారో అందరం కూడా మాట్లాడకపోవటం వల్లే జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట బయటకు వచ్చి మాట్లాడి దాని మీద కేసులు వేసి ఇదిగో ఈ విధంగా జరుగుతుంది, ఎవరు కారణం, మరి దాని మీద ఎంక్వైరీ చేపిద్దామని చెప్పి ఆ రోజునే గట్టిగా అందరూ ఇలానే వాయిస్ ఇచ్చినడితే మరి వీళ్ళ బ్రతుకు బయటపడేది, వీళ్ళు చేస్తున్న చీకటి బండారం బయటపడేది, వీళ్ళు ఏదైతే నీచంగా పోస్టులు పెడుతున్నారో అవన్నీ కూడా బయటపడేవి. కాబట్టి అది ఇప్పుడు చెయ్యాలి, ప్రతి ఒక్కరి బాధ్యత ఇక్కడ. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధిలో ముందుకు నడిపించాలన్నా 2047కి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ అని కలలుగంటున్నారో అది నిజం చెయ్యాలన్నా అందరి బాధ్యత ఉంది ఇక్కడ. ఏపీ ప్రజలు ప్రతి ఒక్క మనుషులో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిలిచిపోయి ఉన్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారం చేస్తున్నారని సాక్షి మీడియా ప్రచారం. అంటే ఇక్కడ గుండెల్లో గుడిగట్టుకున్నాడు అనటం కంటే
ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ విధంగా అంటే చి తు అనిపించుకోవటం మాత్రం గ్యారంటీ. గుండెల్లో గుడి కట్టుకుంటున్నాడు అనే దానికి వాళ్ళు అనుకుంటున్నారు. రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారు, ఆయన తలవకుండా ఉండలేకపోతున్నారు, ఆయన గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. నిద్ర లేస్తే మా గురించేనా అని పాపం వాళ్ళ బాధ. ఇప్పుడు నేను ఇప్పుడు అదే చెప్పింది, మీ గురించి మాట్లాడుకోవాలి, మీ గురించి చెప్పుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలియాలి. మీ ఏదైతే నాయకులు గతంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో, వాళ్ళందరి గురించి ప్రజలకు చెప్పాలి కదా. ఈ రోజున ప్రతి ఒక్కటి నిద్ర లేచింది మొదలు మీ గురించే మాట్లాడతాం, మీరు చేసేవి చెప్తాం, దాంట్లో అబద్ధం ఏంటి నిజం ఏంటి చెప్పాలి ప్రజలకు. ఈ రోజున మేమందరం ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా, మేమందరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములం కావాలన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారో ఆయనకు అండగా నిలబడాలన్నా మేమందరం మాట్లాడతాం. ఇక్కడ పార్టీలు, మతాలు, కులాలు ఇవన్నీ పక్కన పెడితే కావలసింది మన రాష్ట్రం, మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. వాళ్ళు ముందు తరాలకు మనం ఏమి ఇస్తున్నాం, ఆ ధైర్యాన్ని కలిగించాలంటే అందరం కూడా ఇదే బాటలో వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళు ఏదైనా చెప్పుకోనివ్వండి, ఏదైనా మాట్లాడుకోండి. ఆయన గుండెల్లో గుడి కట్టుకోమంటే వాళ్ళ సొంత చెల్లెలో తల్లే గుండెల్లో గుడి కట్టుకోవాలా, ఇంట్లోంచి బయటకు నెట్టాడు ఈయన. వాళ్ళు గుడి కట్టుకుంటే అప్పుడు అందరి గురించి మాట్లాడొచ్చు, అంతే కదా. బాబాయ్ నరికేసి మరి బాబాయ్ కూతురు గుండెల్లో గుడి కట్టుకుందా? నీ సొంత తోడబుట్టిన చెల్లెలు గుండెల్లో గుడి కట్టుకుందా? లేదు కదా. మరి కాబట్టి వాళ్ళు ఒకసారి ఏదో వచ్చేసింది ఫ్లోలో రాసేస్తాము, జనాలకు ఏదో ప్రాపకాండ చేసేస్తామంటే కుదరదు. ఈ రోజున మీకు 11 ఎందుకు వచ్చి నీ గుండెల్లో గుడి కట్టుకున్నారా, అందుకనే 11 ఇచ్చారా? మరి అంతే కదా. కాబట్టి రేపు ఆ 11 కూడా రావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారో లేదో తెలియదు, ఎమ్మెల్యేగా కూడా. కాబట్టి వీళ్ళు ఒక్కసారి ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం. కాబట్టి ఇక నుంచైనా అమరావతి మీద, ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడవకుండా ఉంటే చాలు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.